షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు నువ్వు ప్రణయ్ని ప్రేమించావా లేదా అదొక్కటే చెప్పు. నా ఇష్టం కంటే పాప ప్రాణమే ముఖ్యం నాకు. అంత కష్టమేమొచ్చింది? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జరిగిన వాటిల్లో కొన్ని విషయాలు నీకు తెలియవే. ఎవరో వ్యక్తి మా ఇంటికొచ్చి ఇప్పటికే 2 సార్లు దేనికోసమో వెతికాడు. ఆ వ్యక్తి ఎవరో, ఏం వెతుకుతున్నాడో తెలియదు. దానికి తోడు పాప విషయంలో ఊహించినవన్నీ ఎదురవుతున్నాయి. ప్రణయ్కి చెప్తే ఆధారాలు చూపించమంటాడే గాని నేనెందుకు ఇలా చెప్తున్నానో ఆలోచించడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ఉండి పాప లైఫ్ని రిస్క్లో పెట్టడం కంటే వీలైనంత తొందరగా తీసుకెళ్లిపోవడమే మంచిదని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. సరేనే, నువ్వు పాప కోసం అని చెప్పి పెళ్లి చేసుకుని US వెళ్ళిపోతావు, బాగుంది. మరి ఇక్కడ ఆంటీ అంకుల్ పరిస్థితి ఏంటి? నీ చెల్లెలు తమ్ముడు చదువేంటి? దానికి జేమ్స్ ఆప్షన్ ఇచ్చాడు. అమ్మా నాన్న మనతో పాటు US రానంటే మంత్లీ ఇంతని పంపిద్దామన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఎప్పుడు పంపిస్తావా అని ఆకలి కడుపుతో ఎదురు చూస్తూ కూర్చోాలన్నమాట. నువ్వు ఉండగానే అంకుల్ ఎలా బిహేవ్ చేస్తారో నీకు తెలుసు. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే అసలు ఆంటీ వాళ్ళని బ్రతకనిస్తాడా? నువ్వు అవసరానికి డబ్బులైతే పంపించగలవు గానీ వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పగలవు గానీ దగ్గరుండి నువ్వు చూసుకోగలవా? వాళ్ళకి బాధ వస్తే నువ్వు పక్కన కూర్చొని ధైర్యం చెప్పగలవా? కష్టం వస్తే పరిగెత్తుకొని రాగలవా? నా కుటుంబానికే నా జీవితం అంకితం, వాళ్ళ కోసం కొవ్వొత్తులా కరిగిపోతున్నాను అంటూ డైలాగులు చెప్పేదానివి. ఇప్పుడు వాళ్ళందరినీ గాలికి వదిలేసి నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇందులో స్వార్థమేముందే? పాప నా బాధ్యత, కుటుంబం కూడా నీ బాధ్యతే. ఒక బాధ్యత కోసం మరో బాధ్యతను వదులుకుంటూ వెళ్ళడం నీ కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ నాకు నచ్చలేదు. ప్రేమ, నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకొని అందరి కళ్ళ ముందు ఉంటేనే బాగుంటుంది. ఆంటీ వాళ్ళ ఆశ కూడా అదే. తర్వాత నీ ఇష్టం. త్రిష.